హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఓకే. ఇవాళ మన సహజమైన కథల్లో ఒక చిన్న తమాషా కథ. ఓకే. ఆ, ఇది జనరలీ జోక్ వినే ఉంటారు ఈ కథగా, జోక్గా కూడా. ఓకే. అనగనగనగా ఒక ఊరు అనమాట. ఆ ఊళ్ళో పేదవాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు, తెచ్చుకునే వాళ్ళు, వండుకుని తినేవాళ్ళు, ఏదో మామూలు బట్టలు కట్టుకునే వాళ్ళు అలా అన్నమాట. వాళ్ళు కొంచెం పేదవాళ్ళు అన్నట్టే లెక్క. సో పేదవాళ్ళకి తొందరగా పిల్లనివ్వరు కదా ఎవరు పెళ్లి చేసుకోవడానికి. ఆ ఇంట్లో అమ్మా నాన్న కొడుకు ఉండేవారు. ఆ కొడుకేమో పెళ్లి సంబంధాలు చూసే ఏజ్ వచ్చింది. పెళ్లి చూపులకి వెళ్తే పిల్లని చూస్తే వాళ్ళకి నచ్చితే ఆ అమ్మాయిని ఇస్తానంటే పెళ్లి చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి పెళ్లి చూపులకి వెళ్ళడానికి మంచి బట్టలు లేవు, చేతికి వాచీ లేదు, మెళ్ళో గొలుసు లేదు, ఏమీ లేవు. ఎవరైనా వచ్చి మా అమ్మాయి ఉంది చూడ్డానికి రండి అని అడగాలంటే కూడా వీళ్ళకి అసలు ఏమీ లేవు. మా పిల్లనిస్తే కూడా ఏం బాగా చూసుకోగలరు వీళ్ళు, సరిగ్గా తిండైనా పెట్టగలరా అనుకుని ఎవ్వరు అసలు పిల్లనివ్వడానికి వాళ్ళంక చూసేవాళ్ళు కాదనమాట. అయితే ఆ అబ్బాయి వాళ్ళ మావయ్య వచ్చాడు ఊరి నుంచి. ఆ మావయ్య ఏమో చాలా ఇంటెలిజెంట్ ఒక యాంగిల్లో, చాలా అమాయకుడు ఇంకో యాంగిల్లో. వెంటనే ఏం చేశాడో తెలుసా వాళ్ళ మావయ్య? ఏంట్రా, ఎన్నాళ్ళైనా పెళ్లి సంబంధం కుదరట్లేదు నీకు, నీకు ఏమైనా సరే మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తాను రా అన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా పెళ్లి సంబంధాలు సర్చింగ్ మొదలుపెట్టాడు వాళ్ళ మావయ్య. ఈ ఊరెళ్ళి ఆ ఊరెళ్ళి ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అని కనుక్కోవడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మరి పెళ్లి చూపులకి వెళ్ళాలంటే అనుకున్నాం కదా, ఓ చేతికి వాచి, ఓ మంచి డ్రెస్సు, ఓ గొలుసు, పెళ్లి కొడుక్కి ఇలా కావాలి కదా, చూస్తారు కదా. చూసి ఈ అబ్బాయి అసలు ఏం ఉద్యోగం చేస్తున్నాడు, అసలు ఈ అబ్బాయి దగ్గర ఏమున్నాయి, ఇల్లుందా, ఆస్తుందా, మన అమ్మాయిని ఇస్తే భోజనం పెట్టగలడా, మన అమ్మాయిని బాగా చూసుకోగలడా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. సో మొత్తం మీద ఏం చేశారు, ఈ మావయ్య మెళ్ళో గొలుసు తీసి ఆ పిల్లాడికి వేశారు. ఈ మావయ్య చేతి వాచి తీసి ఆ పిల్లాడికి పెట్టారు. ఈ మావయ్య దగ్గర బట్టలు ఇచ్చి, అరే బాబు నా బట్టలు వేసుకో నువ్వు అని చెప్పి, సరే అందరూ కలిసి పెళ్లి చూపులకి బయలుదేరారు. పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మావయ్య, చెప్పాను కదా, ఒక యాంగిల్లో తెలియగలవాడు, ఒక యాంగిల్లో అమాయకుడు. సో పెళ్లి చూపులకి అందరూ కూర్చున్నాక, బాబు నీ పేరేంటి అవన్నీ అడుగుతున్నారు పెళ్లి వాళ్ళు, అవతల పెళ్లి కూతురు వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళ మావయ్య, వీడు నా మేనల్లుడండి, ఉద్యోగంలో ఇప్పుడే చేరాడు, పెళ్లి కొడుకు వాడే కానీ ఆ గొలుసు మాత్రం వాడిది కాదండి, ఆ వాచి మాత్రం వాడిది కాదండి, ఆ బట్టలు మాత్రం వాడివి కాదండి అన్నాడు. అనేసరికి ఎవరైనా పిల్లనిస్తారా నాన్న, వాళ్ళు కాస్త వెళ్ళిరండి అని పంపించారు. సరే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మామయ్యకి అర్థమైంది తను ఎక్కడ తప్పు చేశాడు అని. మళ్ళీ ఇంకో పెళ్లి సంబంధానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని ఇలాగే అడుగుతూ ఉంటే, పెళ్లి కొడుకు మా మేనల్లుడేనండి, అయితే గొలుసు వాడిదే, వాచి కూడా వాడిదే, బట్టలు కూడా వాడివే అన్నాడు. ఆ పెళ్లి వాళ్ళకి కాస్త ఏదో తేడాగా అనిపించి మళ్ళీ కబురు చేస్తాం మీరు వెళ్ళిరండి అన్నారు. అందరూ ఇంటికి వచ్చేసారు. అప్పుడు మళ్ళీ చర్చించుకున్నారు ఇంట్లో, మా అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని. సరే థర్డ్ టైం మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళేసరికి ఈ మావయ్య ఏం చేశాడు, పెళ్ళి కొడుకు ఇతనేనండి, గొలుసు సంగతి నన్ను అడగద్దు, వాచి సంగతి నన్ను అడగద్దు, అలాగే బట్టల సంగతి కూడా అడగండి నన్ను అన్నాడు. ఓరి దేవుడా, పెళ్లి వాళ్ళు మళ్ళీ పంపించేశారు వెనక్కి. ఇంటికి వచ్చారు. ఈ అబ్బాయి అనుకున్నాడు, ఈ జన్మలో నాకు పెళ్ళవది ఈ మావయ్య ఉంటే, ఈ మావయ్య ఎవరినన్నా సంబంధం తీసుకొచ్చినా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అతనికే మాట్లాడడం రానప్పుడు ఇక నా పెళ్ళేం చేస్తాడు, ఇతన్ని నమ్మడం వేస్ట్ నేను అని చెప్పి అనుకున్నాడు అనమాట. అనుకుని, మావయ్య నీకో థ్యాంక్స్, నీ గొలుసుకో థ్యాంక్స్, నీ వాచికో థ్యాంక్స్, నీ బట్టలకి ఇంకో థ్యాంక్స్, వెళ్ళిరా మావయ్య అని చెప్పి పంపించేశారనమాట.
పంపించేసరికి వాళ్ళ మావయ్యకి అప్పటికీ అర్థం కాలేదు. ఏమైందిరా, నేనేం తప్పు మాట్లాడానురా, ఒకసారేమో అవి నావని చెప్పాను, మీరు వద్దన్నారని వాడివే అని చెప్పాను, అంటే నీవే అని చెప్పాను, మీరు అలా కూడా వద్దన్నారని చెప్పి ఆ సంగతి నన్ను అసలు అడక్కండి అని లౌక్యంగా మాట్లాడాను. అయినా సరే నా మీద ఎందుకురా కోప్పడుతున్నావు నువ్వు అంటాడు ఆయన. మా అయ్య, నువ్వెంత తెలివిగలవాడివో, చక్కగా పెళ్లి సంబంధాలు తెచ్చావు, అంత తెలివి తక్కువ వాడివి అలాగే సంబంధాలు చెడగొట్టావు, నీ పెళ్లి సంబంధాలకి నీకు కూడా ఒక దండం బాబు, వెళ్ళిరా, అయితే పెళ్ళి అవుతుంది, లేకపోతే ఇలాగే ఉంటాను నేను అని చెప్పి ఆ పెళ్లి కొడుకు కాస్త వాళ్ళ మావయ్యని సాగనంపాడనమాట. ఊరికే పిల్లలు, ఇదో తమాషా కథ. ఉం? ఓకేనా? మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నలు.